అంబటి రాంబాబు అరెస్ట్, తీవ్ర షాక్ లో జగన్. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. తాజాగా వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూన్ 18న మాజీ సీఎం వైఎస్ జగన్ రెండపాల పర్యటన సందర్భంగా జరిగిన క్రమంలో అంబటి రాంబాబు నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే అప్పట్లో జగన్ ని కూడా ఇలా నోటీసులు ఇచ్చి విచారణ జరుగుతున్నప్పుడు అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం అంబటి రాంబాబు కూడా ఇలా నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మనడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ విచారణకు వెళితే అక్కడ అంబటి రాంబాబు తప్పు ఒప్పుకుంటే అక్కడే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ విచారణకు వెళ్ళకపోతే పోలీసులకు సహకరించట్లేదు అని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు. ప్రస్తుతం అంబటి రాంబాబు కూడా అరెస్ట్ అయితే జగన్ కి తీవ్ర షాక్ తప్పదనే చెప్పాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.